ఈరోజు మీకు వైజాగ్ నుండి అనంతపురం వెళ్ళే దారిలో పెందుర్తి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయాన్ని చూపించడం జరుగుతుంది. ఈ అయ్యప్ప దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే శబరిమల అయ్యప్ప స్వామివారి దేవాలయాన్ని పోలి ఉంటుంది. ముందుగా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం కనిపిస్తుంది, మీ అందరూ చూడవచ్చు. ఇక్కడ మనం 18 కొబ్బరికాయలు కొట్టు స్థలం అనేది ఇక్కడ చూడండి ఉంది. ఆ తర్వాత కొంచెం ముందుగా వెళ్తే విరాళాలు అవి సేకరించే స్థలం మనకి కుడి భాగాన్ని చూసుకోవచ్చు. అలా ముందుకు వెళ్తూ ఉంటే స్వామివారి ఆలయాన్ని మనం చాలా చక్కగా చూడొచ్చు. ఇదిగోండి, ఇది స్వామివారి దేవాలయం. అయితే 18 ఎదురుగా శివుడి అభిషేకంతో రూపంలో ఉన్న ఆ విగ్రహాన్ని చూడొచ్చు. అదేవిధంగా ఇగో 18 ఆ బంగారు మెట్లు మనం చూడొచ్చు. బంగారు పూత పూసినటువంటి ఆ మెట్లను చక్కగా చూసుకోవచ్చు. శబరిమల అయ్యప్ప మెట్లను పోలి ఉంటుందండి. అలాగే ఈ 18 మెట్ల పై భాగాన్ని చూసుకుంటాగో అయ్యప్ప స్వామి దేవాలయం పైన ఆ ధ్వజస్తంభం చక్కగా మనకి మంచి రంగులో దీన్ని అలంకరించడం జరిగింది. మరి పక్కన చూసుకుంటే ఈ అయ్యప్ప దేవాలయం అనేది మనకి ఈ యొక్క విగ్రహాలైన ఎంత చక్కగా నిర్మించడం మీకే తెలుస్తుంది. మరి అయ్యప్ప స్వామివారి ఈ 18 మెట్లకి కుడి భాగాన దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఉండడం జరిగింది. దత్తాత్రేయ స్వామివారి ఆలయం తర్వాత మనకి అలా కొంచెం ముందుకు వెళ్తే 18 ఎడమ భాగాన శ్రీ సరస్వతి దేవాలయాన్ని ఉంచడం జరిగింది. అమ్మవారి దివ్య స్వరూపం మనం ఇక్కడ చూడొచ్చు. సరస్వతి దేవాలయం అండి ఇది. ఇప్పుడు సరస్వతి దేవాలయం నుంచి మనం కొంచెం అలా బ్యాక్ వచ్చి ఈ 18 మార్గం కాకుండా పక్కనే మనకు ఇంకో మెట్ల మార్గం ఉంటుంది పైకి వెళ్ళడానికి. ఇప్పుడు మనం ఈ మెట్ల మార్గంలో పైకి వెళ్దాం. ఇలా ఈ మెట్ల మార్గంలో పైకి వెళ్తుండగా మనం చూసుకుంటే ప్రతి రోజు కూడా భక్తులు చాలాది మంది వస్తూ ఉంటారండి. ప్రతి చిన్న నుంచి పెద్దల వరకు అందరూ వస్తూ ఉంటారు. ఈ దేవాలయానికి అంత విశిష్టత ఉంది. పెందుర్తిలో బాగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకో పైకి వచ్చేసాం. పైన చూసుకుంటే అయ్యప్ప స్వామివారి దివ్యమైనటువంటి ఆ యొక్క మండపాన్ని మనం చూడొచ్చు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది అయ్యప్ప స్వామివారి ఉండే దేవాలయం. మరి దాని ఎదురుగా ధ్వజస్తంభం చూడండి. అలాగే మనకు అయ్యప్ప స్వామివారి దేవాలయానికి కుడి భాగాన చూసుకుంటే చూడండి భక్తులందరూ రద్దీగా ఉన్నారు ఈరోజు. ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి కుడి భాగాన్ని చూసుకుంటే మనకి శ్రీ వరసిద్ధ వినాయకుడు, సాక్షి గణపతి దేవాలయాన్ని ఇక్కడ ఉంచడం జరిగిందండి. ఇదిగోండి చూడండి, ఇది విఘ్నేశ్వర స్వామివారి ఉండే స్థలం. అలాగే మనం బ్యాక్ వస్తే గణపతి దేవాలయాన్ని ఎలా చూసారో చక్కగా ఎంత అందంగా ఉందో చూసండి. గణపతి దేవాలయం నుంచి కొంచెం బ్యాక్ వద్దాం. ఇప్పుడు ఇలా వెనక చూసుకుంటే వెనక భాగంలో ప్రదక్షిణ చేసే స్థలము. అక్కడ స్వాములు ఇరుములతో అక్కడ తిరుగుతూ ఉంటున్నారు. భక్తులు ఇక్కడ స్వామివారికి ఇరుముడిని కూడా చెల్లిస్తూ ఉంటారండి. శబరిమలలాగే మనకి అయ్యప్ప స్వామి ఇరుముడిని ఇక్కడ చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు. ఇంకో ప్రతి ఏటా కూడా చాలామంది స్వాములు ఇక్కడికి వచ్చి అయ్యప్ప ఇరుముడిని చెల్లించుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ దేవాలయానికి ఎడమ భాగాన చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని ఉంచడం జరిగింది. ఇదిగోండి చూడండి, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం అండి. ఎంత చక్కగా కనిపించారు చూడండి. వినాయక స్వామివారియం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారియం ఒకేలా ఉంటుందండి. అలాగే గోపురం చూసుకుంటే శబరిమల గోపురాన్ని పోలి ఉంటుందని మీకు ఇందాక చెప్పాను కదా, అది నిజం ఇది. అలాగే ధ్వజస్తంభం చుట్టూ దేవతామూర్తులు ఎంత చక్కగా అలంకరింపబడి ఉన్నారు చూడండి మీ అందరూ. ఇలా మనకి ఈ యొక్క దేవాలయాన్ని పెందుర్తిలో శబరిమలలాగా చాలా ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు చాలా ప్రోత్సహిస్తున్నారు. మరి అలా చూసుకుంటే మనం ఇది సోమవారం ఆలయం లోపలికి వెళ్తే స్వామివారి యొక్క చరిత్రను కూడా వీళ్ళు తిలకించారండి ఇక్కడ. అంటే స్వామివారు ఎలా అడవిలో దొరికారు, పందల రాజుకి ఎక్కడ దొరికారు, పందల వంశస్థుల చేతిలో ఎలా పెరిగారు, ఆయన పులిపాలకి ఎక్కడికి వెళ్ళారు, గురువు దగ్గరికి విద్య నేర్చుకోవడం, మొత్తం ఆయన యొక్క కథని వృత్తాంతాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ చిత్రం రూపంలో
అలంకరించడం జరిగింది. ఇదిగోండి స్వామివారి గర్భగుడి ఉన్నది. ఆ యొక్క అయ్యప్ప స్వామివారి చిన్ముద్ర రూపాన్ని మనం తిలకించవచ్చు. స్వామియే శరణమయ్యప్ప. ఆ జ్యోతి స్వరూపుడు ఆ జ్యోతుల మధ్య ఎలా వెలుగుతున్నాడో చూడండి. స్వామి శరణం. చాలామంది భక్తులు ఈ స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. స్వామియే శరణమయ్యప్ప. భక్తులు చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటారండి ఇక్కడ కూడా, ఈ పెందుర్తి దగ్గర ఉన్న దేవాలయం దగ్గరికి. మరి ఇలా దేవాలయం పక్కన నుంచి చూసుకుంటే మనలాగా కింద భాగానికి వచ్చేసాం. పైనుంచి కిందకు వచ్చేసాం. మరి కింద భాగాన ఏమైనా ఉందా స్పెషాలిటీ అంటే ఉందండి. ఇంకో మెట్ల కింద భాగాన మనకి శ్రీ దుర్గమ్మ వారి ఆలయము, మాలికాపురత్తమ దేవారి ఆలయాన్ని వీళ్ళు ఉంచడం జరిగింది. శబరిమలలాగా ఇక్కడ కొబ్బరికాయలు దొల్లిస్తూ మనకి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది భక్తులు. మన అమ్మవారు దుర్గమ్మ తల్లివారి ఆలయం అండి ఇది. ఓంకార రూపిణి, శక్తి స్వరూపిణి దుర్గమ్మ తల్లి ఆలయం అండి ఇది. అలాగే మాలికాపురత్తమ ఆలయం చుట్టూ కొబ్బరికాయలు మనం దొర్లించిన తర్వాత అమ్మవారికి సమర్పించి చూసుకుంటే ఇక్కడ శివపార్వతుల విగ్రహాన్ని వీళ్ళు ఉంచడం జరిగింది. చూడండి ఎంత చక్కగా ఉందో శివపార్వతుల యొక్క ఆ దివ్య స్వరూపం. కార్తీక మాసంలో చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మన మాలికాపురత్తమ అమ్మవారి దర్శనం అండి. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు చూడండి గర్భగుడిలో. మాలికాపురత్తమ వారి దేవాలయంలో కొబ్బరికాయలు ఇలా చుట్టూ దొర్లించి అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఇంకా మరి మెట్ల నుంచి కిందకి దిగుతూ ఉంటే మనకి చూసుకుంటే మనం ఏ మార్గాన్ని విక్రమో అలాగా డౌన్కి వచ్చేద్దాం. ఇలా ఈ విధంగా పెందుర్తిలో ఇంత చక్కగా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని వీళ్ళు నిర్మించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఆలయం కింద భాగాన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విశేషాలు చూద్దాం. స్వామి శరణం. ఇక్కడ ఇరుములు కట్టుకుంటున్నారు చూడండి. అదేవిధంగా మనం స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభం, ముందుగా చూపబడినటువంటి ధ్వజస్తంభం కింద భాగం అండి ఇది ప్రారంభ ధ్వజస్తంభం. అయ్యప్ప స్వామివారి ముద్రణ, నాగసర్పము. అలాగే ముందుకు చూసుకుంటే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహ దృశ్యం అనేది మీ అందరూ చూడొచ్చు. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. శరణమయ్యప్ప. భక్తులందరూ చాలా తండోపతండాలుగా వస్తూ ఉంటారండి ఇక్కడికి. శివయ్య, ముగ్గురు అన్నదమ్ములు ఎంత చక్కగా ఉన్నారు చూడండి. అమ్మవారు, విఘ్నేశ్వరుడు, మా దుర్గమ్మ వారు, అన్ని దేవుళ్ళు ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇది పందలరాజుకి స్వామివారు దొరికిన మణికంఠుడు దొరికిన ప్రదేశం పంబా నది దగ్గర. అదేవిధంగా పందలరాజు దొరికిన మణికంఠుడిని తన భార్యకి చూపించడం దృశ్యం. స్వామివారి విలువిద్యలు గురువు దగ్గర నేర్చుకునే దృశ్యం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా స్పెషల్గా చిత్రీకరించారండి. మనం చూస్తే చాలా ఆకట్టుకునే విధంగా దృశ్యాలు అనేవి ఉన్నాయి. అలాగే స్వామివారు మహిషిని మర్దించినటువంటి స్థలాన్ని చూపించారు. ఆ బాలమణికంఠుడు అలాగే తన తల్లి పులిపాలుకి తెప్పించడం కోసం తనకి తలనొప్పి వచ్చిన దాని కారణంగా పులిపాలకు వెళ్ళడం గల కారణం చూపించారు. ఇంకా స్వామివారు చక్కగా పులిపాలకు వెళ్ళి పురునెక్కి వచ్చారంటారు కదండి. ఆ మహిషాసుమర్దినుడు పురునెక్కి రావడం దృశ్యం. ఈ విధంగా చూసుకుంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి స్వాములందరూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇరుములు కట్టుకుంటూ అభిషేకాన్ని చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుంటారు. చాలామంది ఇక్కడే ఇరుములు కట్టుకొని వెళ్తూ ఉంటారు. శబరిమల ప్రయాణం కూడా కొంతమంది ఇక్కడే ఇరుములు చెల్లించుకుంటారు. ఈ విధంగా ఆలయం మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంచడం జరిగిందండి. మొత్తం ఈ 3 ఫ్లోర్లో చూసుకుంటే కింద భాగాన్ని ఈ విధంగా స్వామివారి ఆలయం ఉంటుంది ముగ్గురు అన్నదమ్ములతో కలిపి. పై భాగాన్ని చూసుకుంటే దుర్గమ్మ వారి ఆలయం, అదేవిధంగా మాలికాపురత్తమ ఆలయం ఉంటుంది, 18 ఉంటుంది, వినాయక స్వామి గుడి. ఆ పై భాగాన్ని చూసుకుంటే మనకి 18 మెట్ల పై భాగాన్ని చూసుకుంటే మీకు చూపించినటువంటి అయ్యప్ప స్వామివారి ఆలయం ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే మన అన్నదానానికి తయారు చేసేటువంటి వంటశాలండి. ఇక్కడ అన్నదానానికి సరిపడా ఆహారాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో భాగమండి. ఇక్కడ దినుసులన్నీ ఇక్కడ పెట్టుకుంటారు సామాన్లు. ఈ విధంగా స్వామివారి ఆలయాన్ని అవుట్లుక్ అండి ఇది. బయట నుంచి చూస్తే మనకి ఇంత చక్కగా కనిపిస్తుంది. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప.